నేటి భారత శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు అమెరికా భారత్పై సుంకాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ చైనా స్పష్టంగా భారతదేశం తరపున నిలబడడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. హిందీ చీనీ బాయ్ బాయ్ అని మరొకసారి చైనా స్పష్టం చేసింది. చైనా భారత్పై అమెరికా విధించిన సుంకాలను తీవ్రంగా ఖండించింది. చైనా రాయబారి షూ ఫిహాంగ్ అమెరికా భారతదేశం నుండి రాబడే వస్తువులపై 50% వరకు సుంకాలు విధించడాన్ని బుల్లీయింగ్, ఒక బెదిరింపు చర్యగా పేర్కొన్నారు. ఇది ప్రపంచ వాణిజ్య స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. మౌనం బుల్లీయింగ్ని ప్రోత్సహిస్తుందని షూ ఫిహాంగ్ అన్నారు. ఇలాంటి ఏకపక్ష వాణిజ్య చర్యలకు వ్యతిరేకంగా చైనా భారత్తో కలిసి గట్టిగా నిలుస్తుంది, పోరాడుతుందని చెప్పారు. షూ ఫిహాంగ్ చైనా భారతదేశంతో మరింత వ్యాపార సహకారాన్ని స్వాగతిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. భారతదేశం నుండి వచ్చే అన్ని వస్తువులను చైనా మార్కెట్ స్వాగతిస్తుంది అని ఆయన చెప్పారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న పాత వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని సూచిస్తుంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సేవలు తిరిగి ప్రారంభించడానికి కూడా చర్చలు జరుగుతున్నాయని షూ ఫిహాంగ్ తెలిపారు. రెండు దేశాల ప్రజలు సోదరుల్లాగా, బంధువుల్లాగా పరస్పరం సందర్శించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం కావడం కూడా చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఇటీవల అభివృద్ధి గురించి మాట్లాడుతూ భారతీయ యాత్రికులు చైనాలోని పవిత్ర ప్రదేశాలకు తిరిగి వెళ్లడం, భారతదేశం చైనా పౌరులకు పర్యాటక వీసాలు తిరిగి జారీ చేయడం వంటి సానుకూల అభివృద్ధి ఉందని ఆయన చెప్పారు. ఇవి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి రాబడే వస్తువులపై 25% అదనపు సుంకాలు విధించిన తర్వాత వచ్చాయి. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడంతో పాటు లాభాలు పొందుతోందని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల కొన్ని భారతీయ ఎగుమతులపై సుంకాలు 50% చేరుకున్నాయి. ఇది అమెరికా యొక్క ఏ వాణిజ్య భాగస్వామ్యం పైన విధించిన అత్యధిక సుంకాల్లో ఒకటి. షూ ఫిహాంగ్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ అమెరికా ఎంతో కాలం ఉచిత వాణిజ్యం నుండి లబ్ధి పొందింది, కానీ ఇప్పుడు సుంకాలను బేరసారాల కోసం ఉపయోగిస్తోందని చెప్పారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఆసియా రెండు పెద్ద ఆర్థిక శక్తులైన భారత్, చైనా రెండు ఆర్థికాభివృద్ధికి రెండు ఇంజన్లు అని షూ ఫిహాంగ్ పేర్కొన్నారు. ఈ రెండు పెద్ద పొరుగు దేశాలు సహకారంపై ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఇంతటి పెద్ద దేశాలను మనం సహకరిస్తే మాత్రమే సామూహిక అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆయన చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరుగుతున్న అత్యంత లోతైన మార్పులో మనం ఉన్నామని ఆయన చెప్పారు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని మారడానికి రెండు దేశాల నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా, భారత్ రెండు పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు, రెండు జాతీయ పునరుజ్జీవన దశలో ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ఈ సంఘటన చైనా భారత్ సంబంధాల్లో కొత్త మలుపు సూచిస్తుంది. అమెరికా ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా రెండు ఆసియా దేశాలు ఐక్యంగా నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. హిందీ చీనీ బాయ్ బాయ్ అనే పురాతన నినాదం మళ్లీ ప్రసక్తిలోకి వస్తుంది. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో భారత్, చైనా పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ వార్త గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తప్పనిసరిగా మీ అభిప్రాయం వ్రాస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.